సమయాన్ని ఏ విధంగా మనం వినియోగించుకుంటాం అనేది మన చేతిలో ఉంది. మిగతాది మనం పుట్టడం పోవటం అనేది మన చేతిలో లేదు. పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు మనం ఎలా ఉంటాం అనేది మన చేతుల్లో ఉంది. ఇది మన చేతుల్లో ఉంది, భగవంతుడి చేతిలో లేదు. మనం చేసే పనికి భగవంతుడి సహకారం ఉంటుంది అంతే. కాబట్టి మన చేతిలో ఉన్నదాన్ని ప్రతి ఒక్కరిని కోరేది. మనం ఇవాళ చూస్తా ఉన్నాం, చాలా మంది ఎన్నో రకరకాల సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి మీకు ప్రతి ఒక్కరూ ఇక్కడ చెప్పినవన్నీ చేయాలని లేదు. మీకు నచ్చిన వ్యాయామం, మీరు నడుస్తారా, పరిగెడతారా, ఏదైనా చేయండి. మీకోసం మీరు కొంత సమయాన్ని కేటాయించుకొని మీకు నచ్చిన వ్యాయామాన్ని చేయండి. ఇదే చేయమని నేను చెప్పను. మీకు నచ్చింది ఏదైనా ఒక అరగంట, 30 గంట మీకు నచ్చిన వ్యాయామాన్ని చేసి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా మార్చాలనేదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. దీనిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున కొన్నూరులో ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను. మేమందరం కూడా ఒకవేళ మేము శాసనసభ్యులుగా ఎన్నుకున్నామంటే మీ వల్ల, మీ యొక్క ఆశీస్సులతోనే అయింది. నేను కోరేది ఒకటే, మీలో ఒకళ్ళగా గుర్తించడం. మేమేం ప్రత్యేకమేం కాదు, మేము మీలో ఒకళ్ళం. కాకపోతే మీలో కొంచెం ముందుంటాం మేమంతే. కాబట్టి మీలో ఒకటిగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇది ఈరోజు ఈ కార్యక్రమం దిగ్విజయంగా అయ్యే దానిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం.